కాశీ గురించి చెప్తూ పరమేశ్వరుడే పార్వతీదేవితో ఒక మాట అన్నాడు. ఏమండి, కాశీపట్టణం ఇంత గొప్పది అంటారు కదా, ఒక్కసారి మీ నోటితో వినాలనుంది. ఏది సులువుగా చెప్పండి, కాశీ గొప్ప అన్నాడు. ఆయన అన్నాడు, వినాలనుందా పార్వతి, చెప్తాను చూడండి. 4 మాటలు ఆవిడ్ని పిలిచాడు. ప్రేమ ఉందనుకోండి, అస్తమానం ఒరే నాన్న ఒరే నాన్న ఒరే నాన్న అని కొడుకుని అస్తమానం సంబోధించి మాట్లాడతాడే, అలా 4 మాటలు పార్వతీదేవిని పిలిచి మరీ చెప్పాడు. ఆయన పిలిచి చెప్తూ అన్నాడు, ఓ పార్వతి, కాశీ పాపములకు ఎదుర్చుక్క కాశీ, నెలత ఉపపాతములకు విషము కాశీ, భామ కళ్యాణములకు ఆటపట్టు కాశీ, ఇంతి మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. 4 మాటలు పిలిచి ఎంత సూక్ష్మంగా చెప్పాడో చూడండి. పాపములకు ఎదుర్చుక్క కాశీ. పాపం కాశీ ఎదురుపడ్డాయనుకోండి, కాశీ ముందు పాపం కాలిపోతుంది. ఎప్పుడూ ఎదురుపడుతుంది. పాపము రోమకూపములను ఆశ్రయించి ఉంటుంది, ప్రత్యేకించి తల వెంట్రుకలను ఆశ్రయిస్తాయి పాపాలన్నీ. అందుకే బుద్ధి అక్కడి నుంచే పుట్టేట్టు చేస్తాయి. అందుకే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తలనీలాలు ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయన మన పాపములను పుచ్చుకుంటాడు, పాపములను కడిగేస్తాడు. కాబట్టి అది క్షవరశాల కాదు, కళ్యాణ కట్ట. శుక్రవారం ఇవ్వచ్చా అండి, మంగళవారం ఇవ్వచ్చా అండి, రాత్రి ఇవ్వచ్చా అండి, పగలు ఇవ్వచ్చా అండి, నీ పాపం పోవడానికి ఏదైనా శుభముహూర్తం. కాబట్టి అది కళ్యాణ కట్ట. వేం పాపమును కటా తొలగించువాడు కాబట్టి ఈశ్వర వేం కట ఈశ్వర వెంకటేశ్వర. వెంట్రుకలను ఆశ్రయించి పాపములు ఉంటాయి. మీరు కాశీలోకి ఎడదామని వచ్చారనుకోండి, కాశీ పాపము ఎదురుపడుతుంది. ఇప్పుడు కాశీలోకి వెళ్ళడానికి అనుమతిస్తున్నానని పరమేశ్వరుడు అన్నాడు అనుకోండి, కలి ప్రవేశింపడానంద కాననమున, మీతో పాపాలు ఎలా వస్తాయి? అందుకని అవి ఎగిరిపోతాయి. అందుకే కాశీలోకి వచ్చేటప్పుడు పాపాలు ఎగిరి చెట్టు కొమ్మల్ని పట్టుకుంటాయి, బయటికి పోతాయి. కారణం ఏమంటే వీడు కాశీలోకి వెళ్ళిపోతున్నాడు, ఆయన అనుగ్రహం ఉంది, ప్రవేశించగలిగాడు. ఆయన లోపలికి వెళ్ళగానే ఆయన పాపాలు పైకి ఎగిరి చెట్లని పట్టుకుంటాయి. కాబట్టి కాశీ పాపములకు ఎదుర్చుక్క కాశీ. కాశీ పాపములు ఎదురు తిరగకుండా ఉండవు. అసలు సూర్యుడు వస్తే చీకటి ఉండదండి అని ఎవరైనా అన్నారనుకోండి, అంతకన్నా పిచ్చి మాట ఇంకోటి లేదు. సూర్యుడికి చీకటి తెలియదు. సూర్యుడికి తెలియని ఏమిటో తెలుసా అండి? చీకటే. ఎప్పుడైనా సూర్యుడి చీకటి చూద్దాం అనుకున్నాడు అనుకోండి, కుదరదు. ఎందుకని అంటే ఆయన ఉన్న చోట చీకటి ఉండదు. సూర్యుడు వచ్చాడు చీకటి పోయింది కాదు, సూర్యుడికి చీకటి తెలియదు. సూర్యుడు చీకటి రెండు పరస్పర విరుద్ధం. అసలు సూర్యుడు వచ్చాడు చీకటి లేదు, సూర్యుడు లేడు చీకటి లేకుండా లేదు. అలాగే ఉపపాతములకు విషము కాశీ. ఉపపాతకములను ఉంటాయి, మహాభయంకరమైనటువంటి పాపములు. అవి ఇటువంటి కాదు. ఎందుకు వచ్చింది పవిత్ర కాశీపట్నంలో? వాటి వర్ణన అంతా ఎందుకు? కాబట్టి అవి వాటికి విషం కాశీపట్టణం. కాశీపట్టణంలోకి వచ్చాడంటే అవన్నీ చచ్చిపోతాయి, అంటే అవన్నీ తొలగిపోతాయి. అసలు ప్రవేశించేత ఇంత శక్తివంతం ఈ పట్టణం ఒకటేనండి లోకంలో. కాబట్టి నెలత ఉపపాతములకు విషము కాశీ, భామ కళ్యాణముల కాటపట్టు కాశీ. ఇక్కడికి వస్తే కళ్యాణములన్నీ జరుగుతాయి. కళ్యాణం అంటే పెళ్ళి అనుకునేరు. కళ్యాణములంటే శుభములు జరుగుతాయి. మోక్షం ఇవ్వగలిగిన వాడికి శుభమేం లెక్కండి, పెద్ద ఏవైనా ఇస్తాడు. అసలు పెద్ద కళ్యాణం జీవబ్రహ్మైక్య సిద్ధి, అదే కళ్యాణం. అందుకే మనం ఒకటి కన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు జరిగే అదృష్టం కలగాలని ఎప్పుడూ కోరకూడదు. ఒక్క పెళ్ళితో సరి. అదంత బాగా బ్రహ్మగారి చేయనివ్వండి, చేయకపోనివ్వండి, వీడియో రానివ్వకపోనివ్వండి, ఫోటోలు ఎక్కడికో పోనివ్వండి, వీడియోలు పోయేయండి, ఫోటోలు లేవండి అని మళ్ళీ సంకల్పాలు చేయకూడదు. ఒక్కసారే పెళ్ళి. పరమేశ్వరుడికి అలా కాదు. యజమానులు లేకపోయినా దేవాలయం కళ్యాణం చేస్తుంది. కళ్యాణం ఎందుకు చేస్తారంటే కళ్యాణము జీవబ్రహ్మైక్య సిద్ధి, వివాహము ఆశ్రమము యొక్క మార్పు. బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టడం, గృహస్థాశ్రమ స్వీకారం వివాహం. దీని పాణిగ్రహణం కాదు. వివాహము అంటే విశిష్టమైన దాన్ని పొందడానికి గృహస్థాశ్రమంలోకి వెళ్ళడం. తను ఆయన కలిసి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేసి మోక్షం వైపుకి, ఈశ్వరుడి వైపుకి నడుస్తారు. కాబట్టి వివాహం కాదు. వీడు ఎత్తుకున్నాడు ఆ బరువు, ఏదో భార్య సంతోషానికి ఎత్తుకున్నాడు, తర్వాత తెలిసి వచ్చింది. అనుకూలవతి అయితే వేరు. నేను అలాంటి వాళ్ళ జోలికి నేను వెళ్ళటం లేదు, వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. ఇంకొకళ్ళు ఉంటారు
కాలు పెట్టినతోనే కాంతుని మెడవిర్చి నిండు సంసారంబు రెండు చేసి తన మగడెంత ఆర్జను పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి సల్పగ తానొకటి సల్పి ఇది ఏమనంగ కస్సు మనసు లేచి విభుడిందులకు నేని విసిగి ఒక్కటి ఎన పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పట్రజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికిని ఏటికిని వడి పరువులెట్టిడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు గలదే. అది బరువు. ఆ బరువుకి ఇంకొన్ని బరువులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కాళహస్తీశ్వర శతకంలో ధూర్జుడు చెప్పాడు, ఆలంచున్ మెడకట్టి దానికి అపత్యశ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిగుచ్చుకొను సంబంధంబు కావించి శీలంశీల అమర్చినట్లొదవితే శ్రీకాళహస్తీశ్వర. ఎంత చమత్కారం చేసావయ్యా. ఓపెనింగ్ బ్యాలెన్స్ 2, ఓ కొడుకు ఓ కూతురు. ఈ కూతురుని ఇంకో ఇంటికి ఇచ్చేశాడు, గోత్రం మారిపోయింది, ఇంటి పేరు మారిపోయింది. ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ 1 కొడుకు. ఇప్పుడు ఈ కొడుక్కో కోడల్ని తెచ్చుకోవాలి, గోత్రం ఇంటి పేరు మార్చి తెచ్చుకున్నాడు, మళ్ళీ ఇంట్లో ఓ ఆడపిల్ల, మళ్ళీ క్లోజింగ్ బ్యాలెన్స్ కొడుకు కూతురులా కోడలు. 60 ఏళ్ళు వచ్చాక ఏం చేశాడంటే కొడుకుని కూతుర్ని కని కూతుర్ని అక్కరిచ్చి ఇంకోళ్ళ కూతుర్ని తెచ్చి తన ఇంట్లో పెట్టుకుని మళ్ళీ ఇంట్లో మగపిల్లాడు ఆడపిల్ల, మళ్ళీ వాళ్ళకో పిల్లలు. అయితేమో వీళ్ళ కోసం సంపాదన, ఫిక్స్డ్ డిపాజిట్లు, పెళ్లి సంబంధాలు, వీళ్ళకి ఇళ్ళు. ఆఖరణ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత దిక్కుమాల నేను సంపాదించాడని వాడి తిట్లు ఇన్ని పడుతుండడం అవతలవాడు పడుతున్నాడు. వీడు కూడా నేను ఎప్పుడు పొందుతానని సంతోషంగా తాళి కట్టి ఆ బరువుని ఎత్తి మీద పెట్టుకుని ఎంత బాగుందో అంటుంటాడు. విచిత్రమైన బరువు తల మీద పెట్టుకుని చాలా బాగుందంటాడు కాబట్టి వివాహము. కాబట్టి ఈశ్వరా ఇది ఉందే, ఇటువంటి పాపములు ఉపపాతకములు ఇటువంటి వాటికి కేవలము ఎదుర్చుక్క విషము కాదు, కళ్యాణముల కాటపట్టు కాశీ. శుభములన్నీ ఇక్కడే, అసలు మోక్షము రావడం ఇక్కడే, జీవబ్రహ్మైక్య సిద్ధి ఇక్కడే. కాబట్టి కళ్యాణముల కాటపట్టు కాశీ. ఇంతి మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. మోక్షం ఎక్కడో ఎవరికో దొరికిందంటే ఇక్కడ పుట్టి వెడుతోంది అక్కడికి. అసలు మోక్షం ఉండేది ఇక్కడే, పుట్టినిల్లు ఇక్కడే. కాబట్టి మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. అంత గొప్పదమ్మా కాశీపట్టణం అని పార్వతీదేవికి చెప్తాడు. అందుకే కాశీపట్టణం వచ్చిన వాళ్ళు బోలెడన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దాన్ని పరిష్కరించేశారు. అలా బెంగపెట్టుకోకండి అని చెప్పడానికి. కాశీ వెళ్ళి గంగలో స్నానం ఎన్ని మాటలు చేయాలండి, కాశీ వెళ్ళి విశ్వనాథుడి దర్శనం ఎన్ని మాటలు చేయాలండి, గంగలో స్నానం చేసి కేదారేశ్వరుణ్ణి చూస్తే చాలా, విశ్వనాథుడిని కూడా చూడాలా, చూసేసి వచ్చేస్తే చాలా, ఇంకేమైనా చెయ్యాలా? బోలెడన్ని ప్రశ్నలు. ఎన్ని ప్రశ్నలు! అన్ని ప్రశ్నలకి జవాబు చెప్పారు. కాశీపట్టణం గురించిన వైభవాన్ని చెప్తూ ఇక్కడికొచ్చి ఏం చెయ్యాలో చెప్పారు. చెప్తూ అన్నారు, చక్రవాక పరీత సమస్త భూచక్రమునందు పుణ్యపదము కాశీ. కాశికాపట్టణ పుణ్యతీర్థ సమితియందు సారంబు జహ్నుకన్య. జహ్నుకన్యాతీర్థ సమితియందు కడుపెద్ద మణికర్ణికా హ్రదంబు. మణికర్ణికా హ్రద మజ్జనము కంటెను విశ్వనాథు దర్శనం అధికము. జగత్పతి కంటే కైవల్య విభుని కంటే, కాలకంఠుని కంటే, ముక్కంటి కంటే త్రిభువనములయందు తీర్థములు మోక్షములు దైవములు లేవు. సత్యమింకను సత్యంబు సంయమీంద్ర. ప్రతిజ్ఞ చేసి చెప్పాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అగస్త్య మహర్షితో చెప్పాడు. కాశీపట్టణంలో వరుసక్రమం చెప్తున్నాను విను అంటూ ఆయన అన్నాడు, చక్రవాకపరీత సర్వం సహా భూమండలమునందు పుణ్యపదము కాశీ. ఈ సమస్త బ్రహ్మాండముల యందు అపారమైనటువంటి పుణ్యమును ఇవ్వగలిగినటువంటి ఏకైక పవిత్ర ప్రదేశము కాశీ ఒక్కటే. ఇక ఏదైనా కాశీ తర్వాతే. కాశీ కన్నా అని కానీ కాశీతో పోల్చడం కానీ ఇక ఏ క్షేత్రమునకు సాధ్యము కాదు, లేదు పోలిక. అంత గొప్పది కాశీ. కాబట్టి చక్రవాక పరీత సర్వం సహా చక్రమ భాగంబునందు పుణ్యపదము కాశీ. మళ్ళీ ఈ కాశికాపట్టణ క్రోశ పంచక తీర్థ సమితియందు సారంబు జహ్నుకన్య. ఈ కాశికాపట్టణం ఉందే, ఈ కాశికాపట్టణం పంచక్రోశముల మధ్యలో ఉంటుంది. 5 క్రోశముల వరకు కాశీ. ఈ 5 క్రోశములు దాటి వెళ్ళిపోమన్నాడు వ్యాసుడిని. ఈ 5 క్రోశముల మధ్యలో ఉన్నదేదుందో అది కాశికాపట్టణం.
ఈ కాశికాపట్టణానికి తలమానికమైనటువంటి ఒక హారము వంటిది గంగ. ఇది సమస్త తీర్థ సారంభు జహ్నుకన్య, జహ్ను మహర్షి యొక్క కుమార్తె జాహ్నవి గంగ. గంగ అసలు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ తీర్థాల్లో స్నానం చేద్దామనుకుంటున్నారో ఆ తీర్థములన్నిటి యొక్క సారము గంగ యందు ఉంటుంది. కాబట్టి సమస్త తీర్థ సారంభు జహ్నుకన్య. మళ్ళీ ఈ జహ్నుకన్యా తీర్థ సముదాయకమునందు కడుపెద్ద మణికర్ణికా హ్రదంబు. మళ్ళీ ఈ గంగానదికి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ప్రవహిస్తోందో, ఒక్క కాశీయే కాదు కదండి, హరిద్వారం అన్నీ కూడా పెడుతుంది. ఎక్కడో పుట్టి సముద్రం వరకు వెళ్ళేటటువంటి గంగానది యొక్క తీరమునందు వెలిసినటువంటి అనేకమైన తీర్థములలో కడుపెద్ద, పెద్ద కాదు, చెప్పడానికి లెక్క పెట్టడానికి వీలు లేనంత పెద్ద తీర్థం మణికర్ణిక. ఆ మణికర్ణిక స్నానంతో పోల్చడం ఇక లోకంలో ఏ తీర్థానికి సాటి కాదు. మణికర్ణికా తీర్థ స్నానంతో పోల్చి మీరు ఏ స్నానాన్ని చెప్పలేరు. ఎక్కడ చేసిన స్నానం మణికర్ణికా తీర్థ స్నానము కన్నా గొప్పది కాదు కాదు కాదు. బ్రహ్మాండం మొత్తం మీద మణికర్ణికా తీర్థ స్నానమే గొప్పది. కాబట్టి జిహ్ను కన్యాతీర్థ సముదాయకమునందు కడుపెద్ద మణికర్ణికా హ్రదంబు. అటువంటి మణికర్ణికలో స్నానం చేస్తే ఇక చెప్పక్కర్లేదు. మణికర్ణికా తీర్థమజ్జనము కంటెను వెళ్ళి చెంబుతో నీళ్ళు వేసుకోవడం కాదు, మణికర్ణికలో తల మునిగేటట్టుగా ఎవడు మునిగాడో అటువంటి మజ్జనము కంటెను విశ్వనాథు దర్శనమధికము. విశ్వనాథ శివలింగాన్ని ఇలా రెండు కళ్ళతో కాదు అని చూసి వెళ్ళిపోతే చాలు. సగృదీక్షణమున సంభవించు. ఇలా ఆయన్ని చూశాయో కన్నులు, కోట్ల 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 జన్మల తరువాత జీవుడు శరీరానికి పరమేశ్వరుడిచ్చిన కన్నులతో విశ్వనాథలింగాన్ని చూడగలుగుతాడు. ఆయన శివలింగాన్ని చూసినా, ముట్టుకున్నా, చెంబుడు నీళ్లు పోసినా ఆ జీవుడు తరించిపోయాడని గుర్తు, ఈశ్వరుడికి దగ్గర పడిపోతున్నాడని గుర్తు. కాబట్టి విశ్వనాథు దర్శనం అధికము. ఇప్పుడు చెప్పండి నాకు, కాశీపట్టణం మొత్తం మీద ఏది గొప్ప? అన్నిటికన్నా పెద్దదేది? విశ్వనాథు దర్శనమే. విశ్వనాథుణ్ణి దర్శించడం కన్నా గొప్ప కార్యం ఇంకొకటి లేదు. నేను చెప్పట్లేదు, ఋషులు నిర్ణయం చేశారు. కాబట్టి అంత గొప్పదయా విశ్వనాథుని యొక్క దర్శనం. అటువంటి విశ్వనాథుని దర్శనం అధికము. కాలకాలుని కంటే, ముక్కంటి కంటే, జగత్పతి కంటే, కైవల్య విభుని కంటే 3 లోకములందు తీర్థములు దైవములు లేవు లేవు. సత్యమింకను సత్యంబు సంయమీంద్ర. సుబ్రహ్మణ్యుడు అగస్త్యుడితో చెప్తున్నాడు, ఓ సంయమీంద్ర, ఇక్కడ కాదు 3 లోకాల్లో లేవు. విశ్వనాథుడు కైవల్యపతి, కాలకాలుడు, ఆయన కాలమునకు కాలుడు, సమస్త లోకాల్ని కాలంతో సహా తనలోకి తీసేసుకుంటాడు. బీజస్యంతరివంకురు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీశ్వర స్వేచ్ఛయ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. సమస్తాన్ని తనలోకి తీసుకోగలడు. కాబట్టి అటువంటి వాడున్నాడే, వాడు అలా నిలబడుంటాడు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాలచూలముల్ పడివడి దల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించెదను. అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఈ కంటితో చూడడానికి వీలు లేని రూపంతో ఉంటాడు. ఆయన అగ్నిముఖంబు, పరాపరాత్మకమాత్మ, కాలంబు గతి, రత్నగర్భ పదము, శ్వసనంబుని యూర్పు, రసన జలేషుండు, దిశలు కర్ణంబులు, దివము నాభి, సూర్యుండు కన్నులు, శుక్లంబు శలిలంబు, జఠరంబు జలదులు, చెదలు శిరము, సర్వౌషధులు రోమచయము, శల్యంబు లద్రులు, మానసమృతకరుండు, ఛందములు ధాతువులు, ధర్మసమితి హృదయము, హాస్యపంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సతసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యమగుచు. అటువంటి పరమేశ్వరుడు ఇలా చేత్తో ముట్టుకోవడానికి వీలైన వాడిగా, తనకన్నా పొట్టివాడిగా ఉంటే తాను వంగి ముట్టుకోవలసిన వాడిలా కనపడతాడు. అంతగా ఒదిగిపోయి మనకి దొరుకుతాడు. ఆయన్ని ముట్టుకోవడమే. అటువంటి పరమాత్మ అర్జునుడంతటి వాడు ఆయన రూపాన్ని చూపిస్తే హడిలిపోతాడని
కోదండంబుల నిట్టులొండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబునన్ వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగా బాహాదర్పంబుల మల్ల సంగరము శయ్యంజొచ్చిరి రుద్రార్జునులు అంటారు కిరాతార్జునీయంలో. అలా మహానుభావుడు ఒక కిరాతుడి వేషంలో వచ్చి అర్జునుడితో శరీరాన్ని రాపాడించినంత మాత్రం చేత ఆయన పాశుపతాస్త్రాన్ని పట్టుకోవడానికి కావలసిన అధికారాన్ని పొందాడు. అంత పెద్ద అనుగ్రహం అర్జునుడు అలా శివశరీరంతో రాపాడాడు కాబట్టి పట్టుకున్నాడు పాశుపతాస్త్రాన్ని, లేకపోతే పట్టుకునే అధికారం లేదు. నారుద్రో రుద్రమర్చయేత్ మహన్యాసం చేసుకుని రుద్రుడైతే తప్ప అసలు ఆయన్ని ముట్టుకోవడం మాట దేవుడికి అసలు అభిషేకమే లేదు. అటువంటి వాడు, అటువంటి విశ్వనాథుడు కాశీపట్టణంలో చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఇలా వెళ్ళి ఇలా ముట్టుకుంటే ఆయన ముట్టుకుంటే వాళ్ళకన్నా చిన్నవాళ్ళ చాలా కిందకుండి చల్లగా ఇలా చేతికి తగులుతూ ఉంటాడు. ఎవరు ఏది పోసేయనివ్వండి, పోసేయండి అంటే పోసేయండి చాలు మీకు ఇచ్చేస్తాను వరాలంటాడు అంతే. అలా మీద పోయించుకుంటూ పరిశం పట్టదు, దగ్గుదగ్గడు. ఎన్ని సంవత్సరముల నుంచి, ఎన్ని యుగాల నుంచి అలా అభిషేకం పొందుతున్నాడు మహానుభావుడు. అంతటి కరుణామూర్తి, అటువంటి దయార్ద్ర హృదయుడు విశ్వనాథలింగం. కాబట్టి ఆ విశ్వనాథుడున్నాడే, ఆ మహానుభావుడున్నాడే, ఆయన దర్శనమే అన్నిటికన్నా గొప్పది. కాబట్టి కాశీపట్టణమునందు ఇవి వదులుకోకు. విశ్వనాథ దర్శనం అధికము అన్నాను కదా అని అక్కడికే వెళ్ళిపోవడం కాదు, ఇవి కూడా అనుభవించేయి. పప్పుతో తిన్నావు కొంత ఆకలి తీరింది, కూరతో తిన్నావు కొంత ఆకలి తీరింది, పులుసుతో తిన్నావు కొంత ఆకలి తీరింది, పెరుగుతో తిన్నావు ఆకలంతా తీరిపోయింది. అలాగని పెరుగున్నమే రోజు తినేయక్కర్లేదు, చక్కగా ఇవి తినచ్చు. కాశీ వచ్చావు, ఇవన్నీ కూడా అనుభవించు. ఇవన్నీ కూడా నీకు అపురూపమైనవు సుమా కాశికాపట్టణమునందు. కాశీ పట్టణంతో మొదలుపెట్టి ఇదిగో ఇవన్నీ నువ్వు అనుభవించవలసినవి అని పరోక్షంగా సంకేతించడం. అంత గొప్ప పట్టణం కాశికాపట్టణం. ఇటువంటి కాశికాపట్టణంలో ప్రత్యేకించి మణికర్ణికా హ్రదం, మణికర్ణికా తీర్థము అంటారు. తీర్థము అన్న మాటకి వేదం నిర్వచనం చేసింది. ఏది తీర్థము అని. అన్నీ తీర్థములు కావు. తీర్థము అని దేన్ని పిలుస్తారంటే అంగిరసులు అని మహాపురుషులు వాళ్ళు ఉదకములు అంటారు. ప్రవహించేటటువంటి జలముల దగ్గర కూర్చుని వాళ్ళు యజ్ఞాలు చేశారు. చేసి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోతూ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దీక్షని యజ్ఞ దీక్ష అంటారు. ఆ దీక్షని వాళ్ళ తపశ్శక్తిని తీసుకెళ్ళి ఆ తీర్థము యందు ప్రవేశపెట్టారు. తీర్థములలో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు స్వర్గలోకానికి. అందుకే తీర్థానికి వెళ్ళి ఎవరైనా స్నానం చేశారనుకోండి, తీర్థస్నానం చేశాడనుకోండి, ఏమవుతుందంటే అటువంటి వాడు అంగిరసలు చేసినటువంటి యజ్ఞంతో సమానమైన యజ్ఞము చేసిన ఫలితం వాడికి వచ్చేస్తుంది. అందుకే తీర్థయాత్ర అంటారు. అంటే స్నానం చేసి వచ్చాడు, అసలు ఎక్కడొచ్చింది ఫలితం? వాడు అక్కడికి వెళ్ళి ఏదో గుళ్ళు గోపురాలు కాదు, స్నానం ముఖ్యం. ఆ స్నానం చేశాడు, తీర్థంలో మునిగొచ్చాడు. ఆ మునిగి రావడంలో పట్టుకుంది వాడి ఒంటికి ఆ శక్తి. ఇప్పుడు వాడు సోమయాజి అయ్యాడు, యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందాడు. ఇప్పుడు ఆయన దిగి ఇంటికి వచ్చేస్తుంటే ఆయన ధూళి దర్శనం గొప్పది. ఆయన స్నానం చేసి వచ్చాడా? రైలు దిగేటప్పుడు ఆయన మొహం కడుక్కున్నాడా? కాదు, తీర్థస్నానం చేసిన శరీరం. అందుకని వాడు అవబృధం చేసి వస్తున్న వాడితో సమానం. కాబట్టి ఇప్పుడు ఆయన కనపడగానే ఆయన కాళ్ళు ఎవరు పట్టుకుని నమస్కరిస్తారో వాళ్ళకి కూడా పుణ్యం ఇస్తారు. అందుకే తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా ఒక్కసారి తీర్థయాత్ర విశేషాలు చెప్దురు అని అడుగుతారు. అయితే ఆయన, ఏమండి మేము కాశీపట్టణంలో రోజు 4 ఐటమ్స్ చేసుకు తిన్నామనకూడదు. కాశీపట్టణంలో మణికర్ణికా స్నానం చేశాం, కాశీపట్టణంలో విశ్వనాథ దర్శనం చేశాం, తెల్లవారుజామున గంగా స్నానం చేసి గంగని ప్రార్థన చేశాం అని చెప్తున్నాడు అనుకోండి. అత్యంత శ్రద్ధాళువై విన్నవాడు ఎవరుంటాడో వాడికి కూడా అందులో 4వ వంతు ఎడుతుంది. అంటే మీకు తగ్గిపోయి అనుకోకండి, ఇది మీకుండి. కాబట్టి ఎవరన్నా వస్తే 4వ వంతు వెళ్ళిపోతుంది అన్నాడు. ముగ్గురికి చెప్తే 3-4 మనకు అంతా పోతుంది. ఎందుకు వచ్చిన కూడా ఇక మీలేదో పావు వంతు అది కూడా కబుక్కుని ఎక్కడో పొరపాటున చెప్పేస్తారేమో. ఇంకా ఒకవేళ ఎవరైనా ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే భార్య వంటింటి వచ్చి అనకండి, అలా చెప్పాలి. మీదేం పోదు, అదనంగా ఇస్తాడు ఈశ్వరుడు. కాబట్టి తీర్థయాత్రకి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వింటారు, తీర్థయాత్రకి వెళ్ళొచ్చిన వాడి పాదములకు నమస్కరిస్తారు. మిగిలిన చోట్ల ఉన్న తీర్థముల యందు అంగిరసుల యొక్క తపస్సు దీక్ష ప్రవేశపెట్టబడ్డాయి. కానీ
కాశికాపట్టణమునందు గంగానది ఒడ్డున ఉన్నటువంటి మణికర్ణికా తీర్థము ఆవిర్భావమే చాలా చాలా గొప్పది. ఎందుకంటే ఇక్కడ మీరు చూశారుగా, అసలు కాశీపట్టణం అంత విచిత్రంగా ఉండడానికి కారణం అదే. ఓ రిక్షా వెళ్ళదు, ఓ ఆటో వెళ్ళదు, ఓ కారు వెళ్ళదు. ఎందుకో తెలుసా అండి? ముందు వచ్చింది ఆయన ఒకడే ఈ పట్టణంలో. ఇది నాకు చాలా నచ్చిందని ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడని పిల్లలందరూ చేరిపోయారు. మీరు చూడండి, లోకంలో తల్లిదండ్రుల కింద ప్రేమిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నాకు చిరాకు వస్తుంటుంది. ఎంతో బలైపోయి ఉంటాను. తెల్లవారి నిద్ర లేచిలా పూజ చేసుకు రావడం పాపం, కాలింగ్ బెల్ కొడతారు. రాత్రి 10 వస్తూనే ఉంటారు. పలహారం చేయడానికి ఉండదు. ఈ ప్రవచనాలు చేయడం కాదు కానీ ప్రారంధం పలహారం చేయడానికి కూడా ఉండట్లేదు అనుకుంటాను. మళ్ళీ అనుకుంటాను, ఆ వచ్చిన వాడు పుట్టినరోజునో పెళ్లి రోజునో వస్తాడు. ఇప్పుడు దొరుకుతాడని రాత్రి 10ంటికి వస్తాడు. నా మీద ఎంత ప్రేమతో వస్తున్నారు. నా యందు తల్లిదండ్రుల్ని చూస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే నాలో తల్లిదండ్రుల్ని చూస్తారు. అసలు నా దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు, నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ భక్తి చేత, నేను అంత అధికుండని నేను చెప్పట్లేదు, వాళ్ళ ప్రేమ చేత వాళ్ళు నాలో ఒక తండ్రిని చూసుకుంటారు, ఓ తల్లిని చూసుకుంటారు. నేను ఓ మాట అంటే మురిసిపోతారు. నేను ఆశీర్వచనం చేస్తే పొంగిపోతారు. వాళ్ళ అమ్మా నాన్నయే వాళ్ళని గౌగలించుకున్నంత సంతోషపడిపోతారు. పోన్లే, వాళ్ళకి తృప్తి కలగడానికి 4 మాటలు మాట్లాడడం కన్నా ఇంకా నా జన్మకి సాఫల్యం ఏమి ఉంటుందని మళ్ళీ ఓపిక చేసుకుంటూ ఉంటాను. అలా అంటే నాతో పోల్చుకున్నానని మీరు అనుకోకండి, నాకే అలా ఉంటే అని పోలుస్తున్నాను. పరమశివుడు పార్వతీదేవి ఎక్కడుంటే అక్కడ చేరరండి. వాళ్ళకి ఇష్టమైన పట్టణం అంటే మరి పిల్లలందరూ రారు. అందులో అందరూ వచ్చేసారు ఇక్కడికి. ఓహో పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయిందంటే గట్టిగా ఓ ఆటో వెళ్ళడానికి కూడా వీలు లేని వీధులు పెరిగిపోయింది. అంత జనం వచ్చేసారు. పోన్లేరా, సందులు ఇంత పెరిగిపోయాయని ఎవడు రాడేమో, నడవలేమని చెప్పి రావడం మానేస్తారేమో. పలకలు, అందులోనే పెద్ద పనున్నట్టు ఆవులు, దూడలు. మరి పరమశివుడు ఎక్కడుంటే అక్కడ వేదాలు తిరుగుతుంటాయి, ఉపనిషత్తులు, పరదేవతా స్వరూపాలు, వృషభాలు, ధేనువులు వెళ్ళిపోతూ, మేము శుద్ధి చెయ్యొద్దు, మీరంటే గంగ ఎక్కడి నుంచో తేవాలి, మేమే ఉంది తినేసి వదిలేస్తే చాలు శుద్ధి అయిపోతుంది గోమయంతో అని పేడలు, అక్కడి నుంచి కాళ్ళు జారిపోతూ ఉండడాలు, పలకలు, ఎత్తులు, పల్లాలు, అక్కడే కొట్లు, టీలు, కాఫీలు, పెరుగులు, మారేడు దళాలు, పువ్వులు, జిల్లేడు పూలు, ఉమ్మెత్త పూలు, ఉమ్మెత్తకాయలు, తెలుగులో అమ్మడాలు, హిందీలో అమ్మడాలు, అన్ని రకాల భాషల్లో అమ్మడాలు. ఎంత అల్లరి! ఇంత అల్లరి వచ్చినా పార్వతి అమ్మో ఏం పెడతాను లేదు అన్నవాడు కనపట్టం లేదు. రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఎంత పెరిగిపోతున్నారంటే అన్ని పనులు అయిపోయాయి కదా, ఇక్కడ చచ్చిపోదామని వచ్చేస్తున్నారు. దాంతో సందులు కలిసిపోయి ఇలా మేడలు అయిపోతున్నాయి. కొన్నాళ్ళకి ఇంకా ఏదో వింజుడడ్డు వచ్చేసినట్టు సూర్యకిరణాలు పడతాయో కూడా లేదో తెలియదు. విశ్వనాథుడి దేవాలయం దగ్గర తప్ప రోడ్డు మీద ఎక్కడా పోలీసులు ఉండరు, ఎక్కడా ట్రాఫిక్ సిగ్నల్ ఉండదు. అయితే తప్పించుకుపోతుండడమే. అలా వలా తలారాయి పలకలో అలలుంటవి తలలుంటవి ముందు బతుకులో, తలతోటి వాటిని నువ్వు తప్పుకోవాలి అన్నాడు ఎవరో మహానుభావుడు. అలా మనమే తప్పుకు వెళ్ళిపోతుండాలి అంతే. కాశీలో సంసారంలో చిక్కులు తప్పి మోక్షానికి వెళ్ళడం ఇలాగే ఉంటుంది అనుకుని. అటువంటి కాశీపట్టణంలో అంత పెరిగిపోతోంది. అంత జనం వచ్చేవాళ్ళు, నీళ్లు పోసేసేవాళ్ళు, స్నానాలు చేసేసేవాళ్ళు, విభూతులు పెట్టేసుకునేవాళ్ళు, డమరకలు కొట్టేసేవాళ్ళు, సాయంకాలం అయ్యేటప్పటికి దీపాలు. ఓహో, కాశీపట్టణం రోడ్ రూట్లో ఎప్పుడు నేను వచ్చినా నాకు అనుభవం. ఖచ్చితంగా ముందెళ్ళే వ్యాన్ మీద ఏదో చాప చొట్టు ఉంటుంది, అందులోంచి కాళ్ళు బయటకు ఉంటాయి. ఎక్కడ చచ్చిపోయినా ఇక్కడికే తీసుకొస్తుంటారు కాల్చడానికి. కాబట్టి ఎన్నో ప్రేతాలు ఇక్కడ చచ్చిపోవాలని కోరిక. చూసావా పార్వతి పాపం వాళ్ళు ఎంత ప్రేమగా వస్తున్నారో. ఏదో 10 మందితో మొదలైనదో కాశీ ఇవాళ ఎంత పెరిగిపోయిందో. కాశీ పెరిగిపోలేదు, మన ఇల్లు పెరిగిపోయింది. నేనా కూర తిండి, పులుసు తిండి, పిల్లలు ఇంతమంది వచ్చారు కదా, అన్నం పెట్టాలి కదా, నేను అన్నపూర్ణని కదా, వీళ్ళు అలా జపం చేసుకుంటూ కూర్చుంటే ఎలాగా అంటావేమో. నాకు ఎప్పుడు అది అలవాటు, అలా నాలోనే రమిస్తూ ఉంటాను. కాబట్టి నువ్వు పిల్లలకి అది పెట్టండి ఇది పెట్టండి, లేకపోతే పిల్లలు మీకు ఇది తెచ్చారు చూడండి అంటే నేను అంతర్ముఖుడని చూస్తాను. కానీ పైకి చూస్తూ ఈ అల్లరంతా నాకు పడే విషయం కాదు. అందుకని కొంచెం ఉత్సాహంగా చూసేవాడు కావాలి. కాబట్టి నిండు మనంబుతో ధరణీధర కన్యయు తాను కాశిగాయుండి కుటుంబ భారము మహోన్నతి పొందట చూచి విశ్వనాథుడు ఒకనాడు ఆ మహానుభావుడు ధరణీధర కన్యతోడ ఇట్లని, భారకుడు దక్షుడు హితుండు కావలదామన ఇంత ఇంటికి. చూసావా పార్వతి ఎలా పెరిగిపోయిందో మన ఇల్లు.
ధరణీధర కన్యయు తాను నిండు మనంబుతో కాశీగాయుండి. కాశీగా వాళ్ళే ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులే. ఎందుకంటే శివుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు, నా ఆజ్ఞ తప్ప ఎవరి ఆజ్ఞ చల్లదన్నాడు. కాబట్టి రికమెండేషన్లు కుదరవందని ఉద్దేశం. అటువంటి క్షేత్రంలో ఇంతమంది పిల్లలు పెరిగిపోయారు. నిండు మనంబుతో ధరణీధర కన్యయు తాను కాశీగా నుండి కుటుంబ భారము మహోన్నతి పొందుట చూచి, బాగా పెరిగిపోతుంది కుటుంబం. అయిందంటే పిల్లలందరూ రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. మరి వీళ్ళందరినీ ఎలా పోషించడం? వీళ్ళందరికీ పాపం సదుపాయం చూడొద్దు, వీళ్ళందరికీ అన్నం పానం దొరకద్దు. ప్రవచనం చేస్తాననేవాడికి ఓ పెద్ద మంటపం కావాలి, ఏదో హోమం చేస్తాననే వాళ్ళకి దానికి తగిన మంటపం కావాలి, లేదు ఇక్కడికి వచ్చి ఏదో జపం చేసుకుంటానన్నవాడికి ఏకాంతం ఉండే గది కావాలి. ఒకడు పెద్ద అట్టహాసంగా ఢమరకలు మోగించుకుంటూ విభూతి రాసుకొని జై జయశంకర హర హరశంకర అని తిరుగుతుంటారు, వాళ్ళకేదో కావాలి. ఇన్ని చూడొద్దు మరి. అందుకని ఇవన్నీ చూడ్డానికి ఒక దక్షుడు కావాలి మనకి. దక్షుడంటే సమర్థుడు కావాలి, హితుండు, మనయందు భక్తి కలిగిన వాడు కావాలి. దక్షుడు హితుండు, అటువంటి వాడు కావలదా మన ఇంత ఇంటికి, మన ఇంత ఇల్లు. ఎంత మంచి మాట పడిందో చూడండి. చూడండి ఏమిటా బాబో, ఏదో మొదట్లో అంటే 4 గదులు కట్టుకున్నాం కానీ ఇప్పుడు ఇంత ఇల్లు, కనీసం ఓ 4గురైనా ఉండద్దు, పని మనుషులు ఇంకా 2 ఉంటే ఏం సరిపోతుంది అంటాడు. అలా కావలదా మన ఇంత ఇంటికి, ఇంత ఇంటికి ఒక రక్షకుడు కావద్దు అన్నాడు. అంటే ఆవిడంది అవును ఉండాలి అంది. అంటే ఆయన ఓరకంట చూశాడు అమ్మవారి వంక. ఓరకంట చూశాడంటే అనురాగంతో చూశాడు. ఆవిడ పరమ అనురాగంతో ఇలా చూసింది. కామిని చూచు చూపులకు కాక కలింగి శివుండు పాంధుడయ్యి అంటారు పోతన గారు. అలా ఆయన వంక ఆవిడ వంక అనురాగపూరితంగా చూసుకున్నారు. వాళ్ళిద్దరి చూపులలోంచి కలువల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, నల్లని దేహకాంతి కలిగిన వాడు, శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నవాడు, పీతాంబరం కట్టుకున్నవాడు, విష్ణువాంశ సంభూతుడైన శ్రీహరి జన్మించారు ఆ ఇద్దరి చూపులలోంచి. అది ఎంత దివ్యమైన పోతన గారు అంటారు భాగవతంలో, జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. అలా శంఖచక్ర గదాపద్మములను పట్టుకున్నవాడై పచ్చటి పీతాంబరంతో మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీహరిగా ఆవిర్భవించారు. తల్లిదండ్రులారా నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. అడిగితే పరమశివుడు అన్నాడు, నాయన ఈ కుటుంబ భారాన్ని వహించు, నిర్వహణ నువ్వు చెయ్యి. తప్పకుండా నాన్నగారండి అలాగే చేస్తానన్నాడు. అప్పటి నుంచి కాశికాపట్టణ నిర్వహణ శ్రీ మహావిష్ణువుది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే మళ్ళీ ఒకసారి తల్లిదండ్రుల్ని సాకారంగా చూడాలనిపించింది. మళ్ళీ పార్వతీ పరమేశ్వరులను ఒక్కసారి చూడాలంటే ఎలా అని తన ఆనందం కొద్దీ గంగానది ఒడ్డున ఎంతో సంతోషంతో తన సుదర్శన చక్రాన్ని తీసుకుని దాన్నే పారగా ఉపయోగించి ఒంగుని ఆ చక్రంతో భూమిని తవ్వడం మొదలుపెట్టాడు. చక్రమున తవ్వి ఒక్క పుష్కరిణి చేసి ఖనన వేళా ప్రయాస సంజనితమైన ఆ చెమట ధారల చేత తత్పుష్కరిణి నిండి ఆయన ఆ చక్రంతో తవ్వుతున్నాడు. పార్లా పట్టుకున్న సుదర్శన చక్రంతో పెద్ద హ్రదాన్ని ఒకదాన్ని తవ్వాడు. తవ్వితే ఖనన వేళ ప్రయాస సంజనితమైన ఘర్మ జలము చేత కైటభారి పూరించే తజ్జలంబు కైటభారి పూరించే ఆ పల్వలములందు ఆ కాశీపట్టణంలో గంగ ఒడ్డున ఆ హ్రదాన్నంతటినీ తవ్వుతుంటే చెమట పట్టి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరంలోంచి పడినటువంటి చెమట బిందువులు ధారలై ఆయన యొక్క చెమట ధారల చేత ఒక సరోవరం ఏర్పడింది. ఇప్పుడు ఆయన చూసి అనుకున్నాడు, కష్టపడి తవ్వాను సుదర్శన చక్రంతో, నా ఒంటి చెమటతో నిండిపోయింది ఈ సరోవరం. నాకు ఆయన దర్శనం కావాలి పరమశివుడిది, నా తల్లిదండ్రులు కదూ. అందుకే అమ్మవారిని శ్రీ మహావిష్ణువుకి తల్లిగా చెప్తారు.
నకధీ ఆ తల్లి కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి ఇలా అంటే దశావతారాలు వచ్చాయి. అందుకని ఆవిడ తల్లి. అందుకే పోతన గారు ప్రారంభ శ్లోకం చేస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించతన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సౌరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగన డింబకున్ అంటారు. మహానందాంగన అన్నమాట మహానందమయీ ఖడ్గమాల. మహానందమయీ అయిన అమ్మవారి యొక్క బిడ్డని నేను స్తోత్రం చేస్తున్నాను కృష్ణ భగవాను. కాబట్టి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అమ్మవారి బిడ్డడు. ఆయనకి చూడాలని ఉండదు తల్లిదండ్రుల్ని. కాబట్టి మా అమ్మని నాన్నని ఇంకొక్కసారి చూడాలి. 1008 సంవత్సరములు తపస్సు చేశాడు. 1008 సంవత్సరములు తపస్సు చేస్తే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఒక్కసారి చూశాడు ఆయన హ్రదం వంక. చూసి అబ్బా ఎంత కష్టపడి తవ్వావోయ్ ఈ పుష్కరిణి నా కోసం, ఎంత భక్తితో తవ్వావు. ఈ కాశీక్షేత్రంలో నీ పేరు మీద ఒక తీర్థం ఉండాలని, ఒక హ్రదం ఉండాలని తవ్వావా అని ఫణిభూషణుండు వాపి ప్రణుతి స్తోత్ర పరంపరలను అనరింపన్ త్రినేత్రుని దక్షిణశ్రుతి మణికర్ణిక జారి మిట్టి సరసి మధ్యమున పడెన్. పరమేశ్వరుడు ఆ ఒడ్డున నిలబడి ఇదిగోనండి ఇలా ఇక్కడ తవ్వాను, అక్కడ తవ్వాను, ఇంత లోతు తవ్వాను, నా చెమట అంతా ఇందులో పడింది అని చెప్తూ ఉంటే ఫణిభూషణుండు వాపి ప్రణుతి శ్లాఘాపరంపరలను నరింపన్. పరమశివుడు అక్కడ నిలబడి ఒడ్డున అబ్బా ఇలా తవ్వావా, ఇంత కష్టపడ్డావో అని సంతోషపడిపోతూ ఆయన భుజం మీద చెయ్యేసి ఇలా ఇలా అంటుంటే త్రినేత్రుని దక్షిణశ్రుతి మణికర్ణిక అన్ని మాటలు తల ఊపి ఆ తీర్థాన్ని పొగుడుతుంటే ఆ హ్రదాన్ని పరమశివుని యొక్క కుడి చెవికి పెట్టుకున్నటువంటి కర్ణాభరణం జారి అందులో పడిపోయింది. దక్షిణశ్రుతి మణికర్ణిక మిట్టి సరసి మధ్యమున పడెన్. పరమేశ్వరుని యొక్క కుడి చెవి యొక్క మణికర్ణిక మణులతో కూడిన కర్ణాభరణము ఆ హ్రదంలో పడితే ఒంటి చెవి ఆ ఆభరణంతో ఆయన నిలబడ్డాడు పరమేశ్వరుడు. ఇంత పొగిడి ఆయన వంక చూసి అన్నాడు, శ్రీహరి వంక ఏం కావాలో ఇంత కష్టపడి తవ్వావు అన్నాడు. ఆయన అన్నాడు, బ్రహ్మాండం మొత్తం మీద ఈ తీర్థం కన్నా గొప్ప తీర్థం ఇంకొకటి ఉండకుండుగాక, ఇదే గొప్ప తీర్థం అగుగాక. ఆయన అన్నాడు, ఇచ్చాను వరం. మణికర్ణికా తీర్థమని పిలవబడుతుంది. ఎందుకంటే నా దక్షిణశ్రుతి మణికర్ణిక ఇందులో పడిపోయింది కాబట్టి ఈ మణికర్ణికా తీర్థము అని పిలుస్తారు దీన్ని. ఈ తీర్థం యొక్క గొప్పతనం ఇంత అంత అని చెప్పడం ఇక సాధ్యము కాదు. ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఇంతకన్నా గొప్ప తీర్థము వేరొకటి ఉండదు. అందుకేట దేవేంద్రుడికి 1000 కళ్ళు ఎందుకు వచ్చాయో తెలుసా అసలు? శంకరాచార్యులు వారు అన్నారు, అందరూ అహల్య పట్ల అపచారం చేశాడు, ఏదో గౌతముడు శపించాడు 1000 కళ్ళు వచ్చాయంటారు. కాదు, దేవతలు కనురెప్ప వెయ్యకపోవడానికి ఇంద్రుడికి 1000 కళ్ళు రావడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఇంద్రుడు 33 కోట్ల మంది దేవతలు వచ్చి మణికర్ణిక ఒడ్డున నించుని చూస్తూ ఉంటారట. పురే ఇందులో స్నానం చేసిన వాడు శివుడై కైలాసానికి ఎడతాడా, విష్ణువై వైకుంఠానికి ఎడతాడా చూద్దామని నించుంటారట. నించుని అంటుంటారట. అంటే అక్కడ స్నానం చేసిన వాడు శివుడైపోయి కైలాసానికి వెళ్ళిపోతుంటాడు, విష్ణు అయిపోయి అంటే సాకారమును పొంది వైకుంఠానికి వెళ్ళిపోతుంటారు. ఎప్పుడు ఇలా చూడటంలో అబ్బబ్బబ్బా ఏమి తీర్థం రా, ఎవడు స్నానం చేస్తే వాడు శివుడు అయిపోతున్నాడు, విష్ణువు అయిపోతున్నాడు, ఇక్కడ ఎంత గొప్ప తీర్థం అని చెప్పి పందాలు కట్టుకుంటారు. ఇదిగో వరుస క్రమంలో వెళ్తున్నాడే 17వ వాడు, వీడు విష్ణువు అవుతాడా శివుడు అవుతాడా అంటే పక్కనున్న వరుణుడు శివుడు అవుతాడు. విభూతి పుండ్రాలు పెట్టుకున్నాడు కదా అంటే ఇంద్రుడు అంటేట నీ మొహం విభూతి పుండ్రాలు పెట్టుకుంటే శివభక్తుడని కాదు, శంకరాచార్యులు వారు పెట్టుకున్నారు. ఆయనకన్నా విష్ణు భక్తుడు ఎవరు ఉన్నాడు లోకంలో? ప్రారంభమే కనకధారా స్తోత్రం ఇచ్చింది విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం, అంతటి మహానుభావుడు. కాబట్టి విభూతి పెట్టుకుంటే శివభక్తుడు అనే అర్థం. ఆయనే చూస్తుంటే వైకుంఠానికి కడతాడని పందెం కట్టుకుంటారట. ఇప్పుడు ఇలా పందాలు కట్టుకుని ఎవడు ఏమైపోతాడో అని ఆ 17వ వాడు ములుగుతున్నప్పుడు అలా కళ్ళార్పకుండా చూడడం అలవాటైపోయి దేవతలకి కనురెప్ప వేయడం పోయింది.
ఇంద్రుడు పందాలు కట్టి కట్టి ఇంతమందితోనూ పందాలు కట్టి 35వ వాడిని 23వ వాడిని 47వ వాడిని 74వ వాడిని చూస్తుండడంలో ఇన్ని కళ్ళు పెట్టుకు చూడడంలో 1000 కళ్ళు వచ్చాయి. చూస్తూ ఉండడంలో ఎప్పుడూ అక్కడ నించున్న దేవతల తలలో అని తిరుగుతాయిట. అరే వీడు ఇటు పోయాడరా, వీడు ఇటు పోయాడరా, వీడు కైలాసానికి పోయాడు, ఇటు వైకుంఠానికి పోయాడు. అంత గొప్పదైంది మణికర్ణికా తీర్థం. అందుకే కాశీపట్టణానికి వచ్చి మణికర్ణికా తీర్థ స్నానం చెయ్యడం అంటే అంత తేలిక విషయం ఏం కాదు. అంత గొప్ప తీర్థస్నానం కింద లెక్కలోకి తీసుకుంటారు దాన్ని. శివకేశవుల మధ్య ఉండేటటువంటి అన్యోన్యతకు మణికర్ణికా తీర్థము పరాకాష్ఠ. తిక్కన గారు మహాభారతం చేస్తూ ఒక మాట అంటారు, కరుణారసము పొంగి దొరపెడు చట్పున శశిరేఖ అమృతంబు జాలువార హరినీల పత్రిక సురభిచందనమున్న గతినాభిధబళ పంకజము మెరయ గురి అయిన చలమున మెరసిన లోకరక్షణమనంగగళమున ఛాయదోప ప్రథమాద్రినీతించు భానుబింబమునాన వరమున భరత్నమొప్ప సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము చోబిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు అన్నారు తిక్కన గారు. ఆయనకి దర్శనమైంది హరిహర దర్శనం. అందులో మహానుభావుడు కంఠమేమో నీలంగా, గుండెల్లోనేమో కౌస్తుభమణి. ఇక్కడ నీలకంఠం శివుడు, ఇక్కడ కౌస్తుభమణి శ్రీ మహావిష్ణువు. బొడ్డులోంచేమో తామర పువ్వు, అందులో ఆడుకుంటున్నటువంటి బ్రహ్మగారు కాబట్టి శ్రీ మహావిష్ణువు. ఇక్కడేమో కరుణారసము పొంగి దొరపెడు తత్పున శశిరేఖ అమృతంబు జాలువార, ఇక్కడేమో నెలవంక చంద్రవంక పెట్టుకుని అందులోంచి అమృతం పడుతూ శివుడా విష్ణువా సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు. గంగా యమున కలిసి వస్తే తెల్లగా నల్లగా ఎలా ఉంటుందో అలా శివకేశవులిద్దరూ కలిసి హరిహర స్వరూపంగా నా ముందుకు వచ్చారన్నారు తిక్కన గారు. అసలు జీవితంలో ఉపాసన యందు శివకేశవ భేదం పాటించకూడదు. ఎన్నడూ కూడా శివుణ్ణి పొగిడి విష్ణువుని ద్వేషించడం, విష్ణువుని పొగిడి శివుణ్ణి ద్వేషించడం పతనం అవ్వడానికి మొదటి కారణం. అసలు యథార్థంగా మాట్లాడాలంటే శివకేశవులే పార్వతీ పరమేశ్వరుడు. అందుకే పార్వతీ అలంకార ప్రియత్వం, విష్ణువు అలంకార ప్రియత్వం. ఆమె యొక్క ప్రతిజ్ఞ యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఎప్పుడెప్పుడు సాధు పురుషుల్ని బాధ పెడతారో, ఎప్పుడెప్పుడు అధర్మము పెళ్ళుబుకుతుందో అప్పుడప్పుడు నేను అవతార స్వీకారం చేస్తానంటుంది అమ్మవారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు విష్ణు పరమాత్మ. అందుకే ఇద్దరూ ఒకటే. స్త్రీగా ఉంటే అమ్మవారు, పురుషుడుగా ఉంటే విష్ణువు. అందుకే ఆయన నల్లన అమ్మవారు నల్లన, నారాయణ నారాయణి ఇద్దరు అన్నా చెల్లెళ్ళై ఉంటారు. కారణం అది. అటువంటి విష్ణువుకి శివుడికి మధ్య భేదమును ఎన్నడూ పాటించను అనడానికి మణికర్ణికా హ్రదం గుర్తు. వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యమో చూడండి. తండ్రి కొడుకులై నిలబడతారు ఈ క్షేత్రంలో. అంత గొప్ప మణికర్ణికా హ్రదం. అందుకే మణికర్ణికా తీర్థ స్నాన వైభవాన్ని చెప్పవలసి వస్తే శంకర భగవత్పాదులు అన్నారు, బహుశः శంకరులు ఇలా చెప్పింది ఇంకెక్కడా లేదు. ఎందుకో తెలుసా అండి, శంకరులు ఎప్పుడైనా దీనికి ఫలితం నేను చెప్పలేను అన్నది ఉందనుకోండి, ఆయన నోటితో ఆ మాట అనరు. దీనికి ఫలితం చెప్పడం కష్టం అనరు. ఫలితం చెప్పడం కష్టం అన్న అర్థం వచ్చే సన్నివేశం చెప్పి వదిలేస్తారు. సౌందర్యలహరిలో చేశారు అలాంటి ప్రయోగం. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచభి నివృత్యై చందాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శిశి విశిద కర్పూలశకలా విలీయంతే మాతస్తవ వదనతాంబూల కబళా. సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు అంటే విష్ణువు ముగ్గురు వచ్చి అమ్మవారి దగ్గర తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి నోటిలో ఉన్నటువంటి తాంబూలపు పిడచ తిన్నారు. దానివల్ల ముగ్గురు ఏమయ్యారు చెప్పలేరు శంకరాచార్య. విష్ణువు యొక్క వైభవం చెప్పడం ఎవరికి తరం? ధరణీ సభ కాగజకరావు లేఖిని సభ బనరాయ్ సాత సమందకి మసగరావు హరికణలు కానజాయ్ అంటాడు కబీర్దాసు. ఈ ధరణీ సభ కాగజకరావు ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని సముద్రాలన్నింటినీ సిరా చేసుకుని
అరణ్యాలన్నింటినీ తీసుకొచ్చి కలంగా చేసుకుని ఈ సప్త సముద్రాల్లో ఉన్నవి సిరాగా పోసుకుని ఈ కాగితంతో ఈ భూమి అన్న కాగితం మీద విష్ణుగుణములను రాయడం మొదలు పెడితే నాకు సరిపోలేదు అన్నారు. అంతటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు, దేవసైన్యాధిపతి సుబ్రహ్మణ్యుడు, మహానుభావుడు. అమ్మని పునికి పుచ్చుకున్నాడు. అందుకే మంత్రం కూడా అంతే, శరవణ భవ. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు అటువంటి వాడు. ఇక ఇంద్రుడో ఎన్ని భోగాలు అనుభవిస్తూ ఉంటాడో. వేదమునందు ఇంద్రుడు వేరు. రుద్రాధ్యాయంలో ఇంద్రశబ్దం వాడతారు. అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీరామాయణంలో విష్ణువు అన్న పేరు మీకు కనపడదు. ఎక్కువగా ఎవరు కనపడతారో తెలుసా అండి? ఇంద్ర 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 ఇంద్ర, ఎప్పుడు ఇంద్రుడే. వాల్మీకి రామాయణం అంతా. కారణం ఏమిటో తెలుసా? పరబ్రహ్మస్వరూపంగా చెప్తారు ఇంద్రుడిని. వేదమునందు ఇంద్రుడు వేరు, పురాణమునందు ఇంద్రుడు వేరు. అటువంటి ఇంద్రుడు, సుబ్రహ్మణ్యుడు, విష్ణువు ఎంత గొప్పవాళ్ళయ్యారో చెప్పలేను. కారణం మాత్రం అమ్మవారి తాంబూలపు పిడచ తినడం. చెప్పారా ఎంత గొప్పవాళ్ళు? చెప్పడం సాధ్యం కాదు, చెప్పను. కానీ కారణం చెప్తాను. అమ్మవారి తాంబూలపు పిడచ వాళ్ళు తిన్నారు. వెళ్ళి దగ్గరికి వచ్చినప్పుడు పెట్టింది. పిల్లలు కాబట్టి ఆవిడ బిడ్డలు వాళ్ళు పెట్టింది. ఎంత గొప్పవాళ్ళు అయ్యారు? ఎవడి తరం చెప్పను. ఎంత గొప్పవాళ్ళు అయ్యారో అని వదిలేశారంతే. అలా చెప్పే శంకరులు మణికర్ణికని స్తవం చేశారు. ఆయన ఆ స్తవం చేసినప్పుడు ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం న వక్తుం క్షమః. గంగానది స్నానం చేసేటప్పుడు అన్ని వేళలా చేస్తారు. కానీ సాధారణంగా కేదారేశ్వరలింగాది దర్శనములను చేసేటప్పుడు ప్రాతకాల స్నానమే గొప్పది. కానీ ఒక్క మణికర్ణికలో స్నానం చేస్తే మాత్రం ఖచ్చితంగా 12 గంటలకి చెయ్యాలి. మిట్ట మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికీ మణికర్ణికా హ్రదంలో స్నానం చేయాలి. స్నానం చేసి పైకి రావాలి. పైకొచ్చి ఆతడి బట్టలతోటే మణికర్ణికకి ఎదురుగుండా నిలబడి స్తవం చెయ్యాలి మణికర్ణికని. అలాంటి స్తవం ఎవరు చేస్తారో, ఎవరు మధ్యాహ్నం మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తున్నారో, స్నానం చేయడం అంటే తల మునిగేటట్టు, ఇవాళ గంగలో చేసినట్టు ఎవరు చేస్తున్నారో, మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం నవక్తుం క్షమః స్వీయై రబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు యోగాభ్యాస బలేన చంద్రశిఖర తత్పుణ్యపారంగతః త్వత్తీరే ప్రకరోమి పురుషం సుప్త పురుషం నారాయణం వా శివం అన్నారు శంకర భగవత్పాదులు. మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం, మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ మణికర్ణికా తీర్థంలో మునిగి పైకొచ్చి నిలబడి అదే తడి బట్టలతో గంగానది వంక చూస్తూ, మణికర్ణిక వంక చూస్తూ ఎవరు స్తవం చేస్తారో, మణికర్ణికా స్తవం చేస్తారో వాళ్ళకి ఖాతాలో పడేటటువంటి పుణ్యం ఎంతది? నవక్తుం క్షమః, నే చెప్పలేను. ఎవరు? నేను కాదు, శంకర భగవత్పాదులు. ఎవరు? అపరశంకరుడు. నీ చెప్పలేనన్నారు ఆయన. పోనీ అండి, ఎవరు చెప్తారు? స్వీయై రబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు. 4 ముఖములతో 4 వేదములను వేదార్థమును చెప్పగలిగిన సమర్థుడైనటువంటి బ్రహ్మగారు 4 ముఖములతో 100 సంవత్సరముల పాటు చెప్పిన రాత్రింబవళ్ళు మణికర్ణికా తీర్థ స్నాన వైభవమును చెప్పలేడు. కుదరదు. ఆయన కూడా చెప్పలేడు. ఎన్నేళ్ళు? 4 ముఖములతో 100 ఏళ్ళు. ఆయన ఏం చెప్తుంటాడు? 4 ముఖములతో 4 వేదాలని, 4 వేదముల యొక్క తాత్పర్యాన్ని చెప్తాడు. ఆయన చెప్పలేడు. స్వీయై రబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు యోగాభ్యాస బలేన చంద్రశిఖరస్తత్పుణ్య పారంగతః త్వత్తీరే ప్రకరోతి సుప్త పురుషం నారాయణం వా శివం. అమ్మా, మణికర్ణికా తీర్థంలో స్నానం చేసినటువంటి వ్యక్తి అటువంటి గొప్ప యోగాన్ని పొంది, గొప్ప శక్తిని పొంది, అటువంటి శక్తి కారణం చేత, ఆ పుణ్య విశేషం చేత అతను ఒడ్డున తిరుగుతున్నప్పుడు దేవతల యొక్క కంటికి ఎలా కనపడతాడో తెలుసా? లోపల శివభక్తి తత్పరుడైతే చంద్రశేఖరుడిగా కనపడతాడు. లోపల విష్ణుభక్తి తత్పరుడైతే
అతను సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కదులుతూ కనపడతాడు. అమ్మా ఇక వాడు అక్కడ ప్రాణమే వదిలితే అంటే నా ఉద్దేశం బలవంతంగా చచ్చిపోమని కాదు. ఎవరైనా కాకతాళీయంగా ఆయుర్దాయం అయిపోయి మరణిస్తే ఇక వాడు ఏ స్థితిని పొందుతాడో చెప్పడం కష్టం. అంత గొప్ప స్నానం మణికర్ణికా స్నానం. నాకు తెలుసు, వేదిక దిగ్గానే మీకు అనుమానం వస్తుంది. మణికర్ణికా స్నానానికి వెళ్ళేటప్పుడు పొద్దున్న ఇంట్లో చెయ్యాలా అండి? పొద్దున్న ఇంట్లో స్నానం ఎందుకు చెయ్యాలి? సంధ్యావందనం చేసుకోవడానికి చెయ్యాలి. సంధ్యావందనం చేసుకోవడానికి స్నానం చేస్తానంటే నది నిన్ను ఎందుకు వద్దంది? వద్దందే. పొద్దున్న చేసి వచ్చావా చెయ్యకుండా వచ్చావా అన్నదాంతో నదికేం సంబంధం? నీకు తెల్లవారుజామున ప్రాయశ్చిత్తంతో లేకుండా సంధ్యావందనం చేసేసుకుందాం అని ఉంది. చేసుకో, ఎవరొద్దన్నారు? పొద్దున్న మధ్యాహ్నం వరకు అలా ఉండి పాచిముఖంతో అన్నం తినేయమని ఎవరు చెప్పారు? స్నానం లేకుండా ఇంట్లో స్నానం చేయి, సంధ్యావందనం చేసుకో, మధ్యాహ్న స్నానానికి మణికర్ణికి వెళ్ళు. రేపటి రోజున మధ్యాహ్నం 12 గంటలకి ఖచ్చితంగా మనందరం మణికర్ణికా స్నానం చేస్తున్నాం. ఎందుకో తెలుసా అండి? రేపు కార్తీక సోమవారం, పైగా కార్తీక మాస శుక్లపక్షమిలో వచ్చేటటువంటి నవమి తిథి కేవలము స్నానము కొరకే. ఇక్కడికి నేను వచ్చినప్పుడు కాకినాడ పట్టణం సర్పవరంలో నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయంలో నవమి నాటి స్నాన వైభవం గురించి చెప్పొచ్చాను. అది సోమవారంతో కలిసింది. ఈసారి మనం కాశీపట్టణంలో ఉన్నాం. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణికా హ్రదంలో స్నానం చేయకపోయి ఇంటికి వెళ్ళిపోతే ఎంత అదృష్టాన్ని పోగొట్టుకున్నట్టు. అందుకే నేను ఖచ్చితంగా 11:15కి నది ఒడ్డున ఉంటాను. ఎందుకని? 12 అందులో ములుగుతా, 5 నిమిషాలు తక్కువ 12. ఇంకా ఎవరైనా ములుగుతున్నారా చూసే అవకాశం ఉండదు. ఎందుకని? పల్లకి మోస్తే నలుగురు కావాలి, ఆకలేస్తే ఒక్కడ చాలన్నం తినాలి కదూ. పల్లకి మోద్దాం అనుకుంటే అందరూ రండి, అన్నం తిందాం అనుకుంటే నేను ఒక్కడిని చాలు నా ఆకలికి కదా. అందుకని అందరూ వస్తే సంతోషం. ఇవాళలాగే పరమ సంతోషంగా అందరం మణికర్ణికా స్నానం చేసి తడి బట్టలతో మీ అందరితో ఎంతమంది వస్తే అంతమందితో, మళ్ళీ గోపాలకృష్ణ గారు మైకు స్పీకరు అన్నీ సిద్ధం. ఆయనోడు విశ్వకర్మ మహానుభావుడు ఉన్నారు మనకి, ఇప్పటికే రాసేసుకుంటూ ఉంటారు గబగబా రేపు ఏం సిద్ధం చేయాలని. రేపు మధ్యాహ్నం 12 గంటలకి కార్తీక సోమవారం మణికర్ణికా స్నానం చేసి రేపు మధ్యాహ్నం మనం అందరం మణికర్ణికా స్తవం చేస్తాం. ఇక ఆ స్తవం అలా ఇలా ఉండదు, అంత గొప్ప స్తవం. ఇప్పుడు నేను చదివిన శ్లోకం మణికర్ణికా స్తవంలోదే. అది చదవాలి అసలు. ఎవరెవరు కాశీపట్టణానికి వస్తారో వాళ్ళందరూ మణికర్ణికలో స్నానం చేసి తడి బట్టలతో నిలబడి మణికర్ణికా స్తవం చేసి వెళ్ళాలి. దాని చేత విశేషమైన అభ్యున్నతిని పొందుతాడు. శివకేశవ అభేదమైన దృష్టితో శివకేశవులు అంత ఒకటిగా ఉంటారన్న భావనతో అంత పరమభక్తితో నమస్కారం చేస్తూ చెయ్యాలి చక్కగా. అందుకే కాశీపట్టణంలో ఒక నియమం చెప్తారు. ఇక్కడ ఒకానొకప్పుడు ఒక ఆఖ్యానం జరిగింది. ఆ ఆఖ్యాన సమయంలో యమధర్మరాజు గారు తన దూతల్ని పిలిచాడు. పిలిచి, ఒరే నేను మీతో ఒక రహస్యం చెప్తాను రా, 108 నామములు చెప్తాను మీకు. ఈ 108 నామములో శివనామములు ఉంటాయి, కేశవనామములు ఉంటాయి. సాధారణంగా విష్ణు అష్టోత్తరం ఉంటుంది, శివాష్టోత్తరం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే అష్టోత్తరం ఏమిటో తెలుసా? శివుడికి కేశవుడికి కలిపి ఉంటుంది. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చదివితే నేను గుర్తుపెట్టుకుంటాను. గుర్తుపెట్టుకుని వాడి పేరు రాసి మీకు ఇస్తాను. పొరపాటున కూడా వాడిని ఇక మీరు తీసుకురాకండి. కాళ్ళు పట్టి లాగడం, వాడిని నెత్తి మీద తన్నడం, వాడి గోళ్లలో గుండు సూదులు గుచ్చడం ఇలాంటివి మనకు అక్కర్లేదు. అటువంటి వాడు ఎవరైనా ఈ 108 శివకేశవనామములను కలిపి చెప్తే నే చెప్పినవి, అటువంటి వాడి జోలికి వాడి ప్రాణోత్క్రమణ సమయంలో మీరు వెళ్ళవద్దు. శివపార్షదులో విష్ణు పార్షదులో వెళతారు. అంటే దాని ఉద్దేశం నోటితో చెప్పి లోపల ఇంకోలా ఉండమని కాదు. శివకేశవుల ఇద్దరి యందు అంత సమాన భక్తితో ఉండాలి. వాళ్ళిద్దరు ఒక్కటే. అందుకే వాళ్ళిద్దరి సంబంధం దంపతీ సంబంధంగా చెప్తారు. ఎందుకనంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నా భార్య మీరు ఆయన్ని చేరతీకండు సుమా లేనిపోని ఇబ్బంది అని 4 మాటలు అందనుకోండి, నేను విముఖుడనవుతాను కదూ. లేకపోతే మీరు నా దగ్గరికి వచ్చి ఏమిటో మీరు ఇన్ని చెప్తారు చక్కగా, ఆ పనికి మళ్ళీ ఆవిడది ఎక్కడ దొరికిందండి మీకు అన్నారనుకోండి, మీరు నాకు సన్నిహితులు కాగలరా?
కాలేరు కదా. లేకపోతే మా ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమిటోనమ్మా మీరు ఇంత ధార్మికులు, ఇంత నెమ్మదిగా ఉంటారు, అసలు ఎప్పుడు గట్టిగా మాట్లాడరు, మీ ఆయన అప్పుడప్పుడు మైకులో కోపడతాడు, పైగాను ఆ కోపిష్టి ఆయన నీకు ఎక్కడ దొరికాడమ్మా అన్నారనుకోండి, మీరు మా ఆవిడికి సన్నిహితులు కాగలరా? తేలిక మార్గం ఏంటంటే, అమ్మాయి అంత అదృష్టవంతులు, నేను పనికొచ్చిన వాడినా పనికి మాలిన వాడినా పక్కన పెట్టండి, మీ ఆయన ఎంత గొప్పవాడో అన్నారనుకోండి, మా ఆవిడ పొగిపోతుంది. మా ఆవిడ పనికొచ్చేదో పనికి మాలిందో పక్కన పెట్టండి, ఏమి నీ అదృష్టం అయ్యా, ఎంత మంచి భార్య అయ్యా అన్నారనుకోండి, నేను పొంగిపోతాను కాదు. ఈ లక్షణం నా ఒక్కడికే ఉందని మీరు అనుకోకండి, పార్వతీ పరమేశ్వరులకి లక్ష్మీనారాయణులకి కూడా ఉంది తెలుసా. ఇది నాకు మీకే కాదు, నేనే కాదు, మిమ్మల్ని వదిలేశాను అనుకుంటున్నారేమో, మీకు కూడా. ఎందుకో తెలుసా, అసలు శ్రీమన్నారాయణుడు 100 కవచములు కట్టు కూర్చుంటాట ఎప్పుడు రాక్షసులు వస్తుంటారో స్వర్గలోకం మీదకని. శ్రియై సమస్త చిరతి విధాన వ్యసనం హరే అంగీకారభిరయ రోకై సార్థయజ్ఞై కృతోంజలి ఉల్లాస పల్లవి తపాలిత సప్తలోకీ నిర్వాహకోరకి తనీమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామ అనుకలతనుకాండాలింగనారంభశుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీసఖానోకహర్ది స్థననయనుగుళుచ్ఛస్పార పుష్పద్విరేప రచయితు మయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతాహ తత్వచింతాం మురభిదురసి యత్పాదచిన్మై తరంతి భోగోపోద్ఘాతకేళీ చులికిత భగవద్వైశ్వరూప్యాను భావా సానశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంగనీయై అపాంగై యత్యావత్తవ దైవతం అంటూ ఆయన ఇన్ని కవచములు కట్టుకుని కూర్చున్నా రాక్షసుల యొక్క బాణములకు పిట్లిపోవుటవి. అమ్మవారి దగ్గర శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే, అబ్బా మా ఆవిడ ఇంత గొప్పదని అండంలో 100 కవచములు పిట్లిపోయేట, అంత సంతోషపడిపోతాడే. ఇక నా బోటివాడికి మీ బోటి వాళ్ళకి పెద్ద విశేషం ఏందండి, అనుకూల దాంపత్యం దోషమేం లేదు అందులో. కాబట్టి శివకేశవులను దంపతీ సంబంధంతో అందుకు చెప్తారు, పొరపాటున కూడా శివుణ్ణి స్తోత్రం చేసి కేశవుణ్ణి నిందించడం, కేశవుణ్ణి స్తోత్రం చేసి శివుణ్ణి నిందించడం ఒక్కనాటికి చేయకూడదు. అందున కార్తీక మాసం దామోదరుడు త్రయంబకుడు ఇద్దరు, అందుకే దీపాన్ని పెడతాం పరంజ్యోతి అని. పరంజ్యోతి నపుంసకనామం, అన్ని నామాల్లోనూ ఉంటుంది అందుకే ఇది. అటువంటి శివకేశవుల యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావాలి అంటే మణికర్ణిక హ్రదమునందు స్నానం చెయ్యాలి. ఈ భక్తిని పెంపొందింపజేస్తుంది యమధర్మరాజు గారు చెప్పిన 108 నామములు. అవి ఒక్కసారి జీవితంలో చేస్తే యమధర్మరాజు గారు రాసుకుంటాట విని, రే వీడు చెప్పాడు రా ఒకసారి, అందుకని మనం ఇది గుర్తుపెట్టుకోవాలంటట. అది కాశీపట్టణంలో చెప్తే, ఒక్కొక్క క్షేత్రమునందు మీరు వెళ్ళి ఒక్కసారి భగవన్నామని చెప్తే 1,000 మార్లు చెప్పిన ఫలితం వేస్తారు. కాశీ ఎటువంటి పట్టణం, అవిముక్త క్షేత్రం, ఇక్కడికి వచ్చి శివ అన్నారనుకోండి 1,000 మాటలు శివ అన్నట్టు. ఒక్క తప్పు చేశారనుకోండి 1,000 తప్పులు చేసినట్టు. తప్పు చేస్తే 1,000, పుణ్యం వస్తే 1,000 కాదు, దేనికైనా 1,000. అందుకే ఆ 1,000 శబ్దంలోనే ఉంది అలరి. కాబట్టి ఆ విశేషం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పుణ్యమునందు పాపమునందు సమాన ఫలితమే దానికి. కాబట్టి చూడండి, యమధర్మరాజు గారు చెప్పినటువంటి 100 హరిహరనామములు ఏమున్నాయో అవి కార్తీక మాసంలో అంత ప్రశస్తం. అందుకే నేను మీతో ఇప్పుడు ఒక్కసారి ఆ 108 నామములు ప్రదోష వేళ అవుతోంది కాబట్టి చెప్పిస్తాను. చక్కగా మీరందరూ భక్తితో ఆ 108 నామములను ఇవాళ ఉచ్చరించండి. రేపు మనం మణికర్ణిక హ్రదమునందు మధ్యాహ్నం 12 గంటలకి స్నానం చేస్తాం. 12:15 అక్కడికి చేరిపోవాలి. అందరూ 12:12కి వస్తే 5 నిమిషాలు తక్కువ 12 స్నానం చేసి మణికర్ణిక స్తవం చేద్దాం. ఇప్పుడు 108 నామములు చెప్తాను, అందరూ చెప్పండి. ఇక ఎల్లుండి దశమి, మహోత్కృష్టమైనటువంటి తిథి. ఆ తిథి నాడు మనం కాశీపట్టణానికి వచ్చాం కదూ. కాశీపట్టణం అంటేనే గంగ, ఆవిడ యొక్క వైభవం. కాబట్టి గంగావతరణం, అసలు గంగ ఎలా వచ్చింది, గంగ వైభవం ఏమిటి చెప్పి శంకరాచార్యకృతమైనటువంటి గంగా స్తవం చేస్తాం. ఎక్కడో తెలుసా ప్రవచనం? ఇక్కడ కాదు. మధ్యాహ్న భోజనాలు ఎల్లుండి 2 గంటలకు అయిపోతాయి. ఇక్కడ
రెండూ అయ్యేటప్పటికీ మనందరి కొరకు పడవలు ఏర్పాటు చేశారు. నేను మాట్లాడుతున్నది, నన్ను మన్నించండి ఈ విషయంలో, నేను మాట్లాడుతున్నది కాకినాడ నుంచి వచ్చిన భక్తుల గురించి. మిగిలిన వాళ్ళు మీరు ఏర్పాటు చేయాలి, ఎందుకంటే సంఖ్య మాకు తెలియదు కదా ఏర్పాటు చేయడానికి. కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళకు ఒక గుర్తు ఉంటుంది, బ్యాడ్జ్ ఉండి, ఫోటో ఉండి, ఐడెంటిటీ సిగ్నేచర్ ఉంటుంది. వాళ్ళందరికీ పడవలు సిద్ధంగా ఉంటాయి. ఆ పడవలు ఎక్కితే గంగానది మధ్యలో ఉన్నటువంటి సైకతం మీదకి వెళ్ళి కూర్చుంటాం, ఇసుక తిన్నె మీద పడవలు చుట్టూ ఉంటాయి. ఆ గంగ మధ్యలో కూర్చొని గంగావతరణం చెప్తాను. ఆ గంగావతరణం చెప్పి చుట్టూ గంగమ్మ ఉండగా గంగమ్మని చూస్తూ గంగానది స్తవం చేసి గంగకి నమస్కారం చేసి పడవలెక్కి అసీ నుంచి వరుణ వరకు ఉన్నటువంటి ఆ ఒడ్లన్నింటినీ పడవలో విహరిస్తాం. విహరించి గంగలో పడవలలో కూర్చొని గంగకిస్తున్న హారతిని దర్శించి వచ్చి పలహారం చేసి పడుకుంటాం. కాబట్టి ఎల్లుండి అద్భుతమైనటువంటి అవకాశం. గంగ సైకతం మీద కూర్చుని గంగానది యొక్క చరిత్ర, ఆ గంగ యొక్క ఆవిర్భావాన్ని విని ఆ ఆనందంతో ఒక్కసారి గంగని ముట్టుకుని చల్ల మీద చల్లుకుని పడవలెక్కి గంగాహారతి చూసి వస్తాం. ఇవాళ ఈ హరిహర నామములను అందరం పలికి చక్కగా రేపటి రోజున 12 గంటలకి మణికర్ణిక హ్రదంలో స్నానం చేస్తాం. రేపు దేవేంద్రుడు 33 కోట్ల మంది దేవతలు కూడా మనని చూస్తారు. ఏవి భాగ్యవంతుడు రావిడి ఇక్కడ స్నానం చేసి మణికర్ణిక స్తవం చేస్తున్నాడని. ఇప్పుడు చెప్పే 108 నామములను పరమభక్తితో చెప్పండి. చక్కగా చేతులు జోడించి నమస్కరించి గోవింద భూతేశ గోప గంగాధర చాణూరమర్దన చండికేశ కంసప్రణాశన కర్పూర గౌర గోపీపతి శంకర పీతవసన గిరిశ గోవర్ధనోద్ధరణ బాలం మృగాంకవర్ణ మాధవ భవ వాసుదేవ విషమేక్షణ మురారి వృషభధ్వజ హృషీకపతి భూతపతి శౌరి పాలనేత్ర కృష్ణ హర గరుడధ్వజ కృత్తివసన కల్మషారి గౌరీపతి కమఠ శూలి హరి రజనీశకళావతంస. యముడు చెప్పిన మాట పద్యంలో ఉంది. అనుచు పఠించు రెవ్వరా ఘనులు మీకు వందనీయులు చనకంగవలదు వారి. ఈ 108 నామాలు చెప్పిన వాళ్ళకి ప్రాణోత్క్రమణ అవుతుంటే నమస్కరించండి, వాళ్ళ మీద పాశం వేయకండి అని చెప్పాడు యముడు. హరి రజనీకళావతంస రమేశ్వర పినాకపాణి శ్రీరామ భర్గ అనిరుద్ధ శూలపాణి నృసింహ త్రిపదగార్ధ్ర జటాకలాప మురహర ఈశ రాఘవ ఉరగాభరణ పద్మనాభ ఉగ్ర మధుసూదన పినాకపతి ఆద్య ప్రమదాధినాథ నారాయణ మృత్యుంజయ పురుషోత్తమ త్రిదశైకనాథ అచ్యుత కామశత్రువ అబ్జపాణి దిగ్వసన చక్రపాణి భూతేశ బ్రహ్మణ్యదేవ శర్వ ముకుంద విశ్వేశ్వర సనాతన త్రినేత్ర రావణారి శ్రీకంఠ ధర్మధురీణ శంభువ కమలాధీశ ఈశాన యదుపతి మృడ ధరణీధర హర అంధకహర శార్ంగపాణి పురారి విష్ణువ
నీలకంఠ వైకుంఠ దేవదేవ మధురిపు త్రిలోచన కైటభరిపు చంద్రచూడ కేశినాశ గిరీశ లక్ష్మీపతి త్రిపురారి వాసుదేవసూనుడ త్రియక్ష శ్రీకాంత శివ అసుర నిబర్హణ మన్మధరిపు జనార్దన ఖండపరశు శంఖపాణి శశిశేఖర దామోదర రిపుసూదన అంబుదరనీల స్థాణువ ఆనందకంద సర్వేశ్వర. తరువాత చూడండి, అను ఈ దివ్యనామంబులు భావించు కృతార్థులు మీకు మాననీయులు. సండియని ఈ విధంబున అంతకుండు కింకర వర్గంబును అనుశాసించే ఈ హరిహరనామంబుల అష్టోత్తర శతంబు విన్నను పఠించినను జనులకు ఆరోగ్య ఐశ్వర్యంబులు సంభవించు. అంత గొప్ప హరిహర నామాల్ని ఇవాళ మనం కాశీపట్టణంలో కూర్చుని ప్రదోష వేళలో కార్తీక మాసంలో మహాతల్లి ఆ మాతాజీ అనుగ్రహం చేత ఇక్కడ కలుసుకుని చెప్పుకోగలిగాం.